మీ నరేష్ అన్న. జేఈఈ అడ్వాన్స్ రిజల్ట్ వచ్చాక మెంటర్షిప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని చివరి వరకు చూడండి. అసలు చాలామంది పేరెంట్స్ ఏంటంటే, సార్ నేను జేఈఈ అడ్వాన్స్ రిజల్ట్ వచ్చాక మెంటర్షిప్ తీసుకుంటాను, అప్పుడు చూద్దామని చెప్పేసి అంటున్నారు. అసలు అలా చెయ్యొద్దు దయచేసి. నేను ఎందుకో చెప్తాను చూడండి. మీరు రిజల్ట్ వచ్చాక చూద్దామంటారు. మీరు రిజల్ట్ వచ్చాక ఫస్ట్ మనకు కరెక్ట్గా 1 వీక్ టైం ఉంటుంది. ఇప్పుడు ఈ 1 వీక్ టైంలో మీరు ఫస్ట్ మెయిన్స్ ర్యాంక్ బేస్ చేసుకొని ఆర్డర్ రెడీ చేయాలి. ఫస్ట్ తెలుసుకోవాలి ఎక్కడెక్కడ వస్తుందో. మళ్ళీ ఆ కాలేజెస్ గురించి రీసెర్చ్ చేయాలి. మీకు ఏ వస్తాయో తెలుసుకున్నాక మళ్ళీ నాతో మాట్లాడాలి, గైడెన్స్ తీసుకోవాలి ఏమైనా చేంజెస్కి. మళ్ళీ ఆర్డర్ రెడీ చేయాలి. మళ్ళీ ఆర్డర్ రెడీ చేశాక మళ్ళీ రివ్యూ చేసి మళ్ళీ ఆర్డర్లో చేంజెస్ చేయాలి. సేమ్ ప్రొసీజర్ మళ్ళీ జేఈఈ అడ్వాన్స్కి ర్యాంక్కి. ఆ ర్యాంక్ బేస్ చేసుకొని ఎక్కడ వస్తుందో తెలుసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒక ఆర్డర్ రెడీ చేసుకొని మళ్ళీ చేంజెస్కి. సో ఇవన్నీ కూడా 1 వీక్లో చేయాలంటే మీరు చేసుకోలేరు. మీకు అంత టైం ఉండదు. 1 వీక్ సరిపోదు మీకు. చాలా ఇబ్బంది పడతారు. లాస్ట్ మినిట్లో హరీ అప్ అయ్యి. సో దయచేసి ఇప్పుడే మీరు ఇప్పుడు మెంటర్షిప్ తీసుకున్నా అప్పుడు తీసుకున్నా సేమ్ ఫీజు ఉంటుంది. ఫీజు ఏమో అప్పుడు తక్కువకి రాదు కదా, సేమ్ ఫీజు ఉంటుంది. ఇప్పుడే తీసుకున్నారనుకోండి, మీ ఇన్ హ్యాండ్ టైం ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో ఏంటి, మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్స్ ర్యాంక్ జేఈఈ అడ్వాన్స్ రిజల్ట్ వచ్చేలోగా మెయిన్స్ది క్లియర్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, నెక్స్ట్ రిజల్ట్ రాగానే అడ్వాన్స్ వెళ్ళాలా వద్దని అప్పుడు డిసైడ్ అవుతారు. వెళ్ళాలి అనుకుంటే అప్పుడు తీసుకోండి, లేదు అంటే వదిలేయండి. సో ఒకవేళ వెళ్ళాలనుకోండి 1 వీక్ టైం ఉంటుంది ఇన్ హ్యాండ్. ఆ టైంలో క్లియర్ చేసుకోవచ్చు మీరు. సో అలా ఇప్పుడు మన చేతిలో టైం ఉంటే ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. టైం ఉండటం వల్ల మనం రెడీ చేసుకున్నాక ఇంకా ఏమైనా రీసెర్చ్ చేసుకోవచ్చు కాలేజెస్ గురించి, ఏది బాగుంది బాగాలేదని చెప్పేసి ఇలా మనం చేసుకోవచ్చు. అంతేగాని లాస్ట్ మినిట్లో ఒకేసారి హరీ అప్ అయిపోయి హడావిడి పడిపోయి టెన్షన్ పడిపోయి ఇలా చేయొద్దు. నేను లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ని పేరెంట్స్ని చూశాను. లాస్ట్ మినిట్లో హరీ అప్గా ఉంటారు. కన్ఫ్యూజన్లో ఒక ఆప్షన్ అటు ఇటు హడావిడిలో పెట్టేస్తారు. తర్వాత సీట్ రాలేదని బాధపడతారు, లేదా మీకు రావాల్సిన సీట్ మిస్ అయిపోయిందని బాధపడతారు. దయచేసి అలా చేయొద్దు. ఇంకా మెంటర్షిప్ ప్యాకేజెస్ కోసం నేను నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మెంటర్షిప్ ప్యాకేజెస్ చూసుకోవచ్చు. నేను మన ఛానల్లో వీడియో కూడా ఉంటుంది. నేను మెంటర్షిప్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన దగ్గర 1000 నుంచి 5000 వరకు ఉంటాయి ప్యాకేజెస్. మెయిన్స్ ర్యాంక్ బేస్డ్ జోసాకి, నెక్స్ట్ మెయిన్స్ ప్లస్ అడ్వాన్స్ ర్యాంక్ బేస్డ్ జోసాకి, తర్వాత జోసా సీసాప్కి, తర్వాత కంప్లీట్ ఇంజనీరింగ్ గైడెన్స్ అని అలా ప్యాకేజెస్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు మన ఛానల్లో. దాన్ని బట్టి మీకు ఏది కన్వీనియంట్గా ఉందో అది మీరు తీసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్.